హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఇది జెంట్స్ చూస్తున్నట్లే లేడీస్ కోసం అండి. ఈ వీడియో చాలామందికి ఇప్పుడు నెలసరి సమస్యలు వస్తున్నాయి కదా, ఒక రెండు మూడు నెలలకు ఒకసారి డేట్ వస్తుంది కదండి. అందుకని మీకైతే ఐరన్, కాల్షియం వీటి కోసం నేనైతే మంచిగా ఒక లడ్డు తయారు చేసి చూపించబోతున్నానండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వేసుకున్నానండి. ఇవి మంచిగా వేయించేసుకోవాలి. చెప్తే మంచిగా ఇలా పల్లీలు దూరగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత వీటిని తీసుకోవాలండి. మళ్ళీ కడాయి పెట్టుకొని దీంట్లోనే మళ్ళీ ఒక కప్పు నువ్వులని మనం వేయించుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయండి, చాలాసేపు వేయించుకోవద్దు, ఇవి తొందరగా వేగిపోతాయి. నేనైతే ఈ పల్లీలు నువ్వులు క్వాంటిటీ ఆ కప్తోనే తీసుకున్నానండి. ఇదొక కప్పు అదొక కప్పు తీసుకున్నాను. ముక్కలు ఉన్నాయి కదండి, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేసేస్తున్నాను. వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకుని వీటిని కూడా మనం ప్లేట్లోకి చూడండి. కప్పు పల్లీలు, కప్పు నువ్వులు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేయించేసుకొని ఇలా దూరగా వేయించేసుకొని నేను మిక్సీలో వేసుకున్నానండి. వీటిని మనం పౌడర్ చేసేసుకోవాలి. ఇది చెయ్యి స్పూన్ అది కొంచెం పౌడర్ అయిన వెంటనే మనం ఈ కొంచెం బెల్లం తురుము దీంట్లో వేసేసుకోవాలండి. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, బెల్లం తురుము ఇలా మొత్తం మిక్సీ వేసుకోవాలండి. ఇలా పౌడర్ అయిన తర్వాత మనం దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం పౌడర్ని దీంట్లో వేసేసుకోవాలండి. ఇంకా వేసేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసేసుకోవాలండి. లడ్డు చుట్టుకోవడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఇందాక నెయ్యి వేసాం కదండి, మొత్తం ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఉండల్ని అయితే చుట్టేసుకోవాలండి. మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా. చూడండి, ఇలా పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసేసుకుంటాం. నేను చేసుకున్న క్వాంటిటీకి ఇన్ని వచ్చాయండి. మీరు తీసుకున్న దాన్ని బట్టి లడ్డూలు వస్తాయి. ఇలా చేసేసుకోవాలండి. రోజుకు ఒక లడ్డు చొప్పున తీసుకున్నట్లయితే హెల్తీగా ఉంటారండి. మనకు కావాల్సిన ఐరన్, కాల్షియం అన్నీ దీంట్లో ఉంటాయండి. లేడీస్కి చాలా హెల్తీ అండి ఈ లడ్డు. ఖచ్చితంగా మీ పిల్లలకైనా మీరైనా ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు మంత్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.